నా కొడుకును కూడా చంపేశావా? ఎలాగూ దీన్ని చేసుకుని చస్తానంటున్నాడు కదా, అందుకే చంపేశాను. ఏ నీ కొడుక్కి ఈ బంగారం దక్కాలా? నా కొడుక్కి బంగారం మీద ఆశ ఉండకూడదా? ఇది బంగారం కాదక్కా, నన్ను చంపిన దుర్మార్గురాలు. ఏంటి చెల్లి నువ్వనేది? నిజమక్కా, ఈ సామాన్యే నన్ను చంపింది. అందుకే దీన్ని చంపడానికి నేనే వచ్చాను. అది నీకు తెలియక చచ్చి కూడా అడ్డుపడుతున్నా. చెప్తేనేగా చెల్లి తెలిసేది. ఇప్పుడు చెప్పా కదక్కా, ఇక దీన్ని నేనెందుకు వదులుతాను చెల్లి? సామాన్య అమ్మా, దీన్ని వదలకూడదు. సారీరా, నీ మేలు కోసమే నిన్ను చంపేశాను. చచ్చాకే అర్థమైంది పిన్ని, ఇట్స్ ఓకే. అవునరా, నీ శవమేదిరా? నీ శవం పక్కనే దాచొచ్చేసాను. మంచి పని చేసావు, లేదంటే భూత వైద్యుడిని పిలిపించి మనల్ని సీసాలో బంధించేవాళ్ళు. అమ్మో, 3 దయ్యాలు ఒకటైపోయాయేంటి? ఇప్పుడు నన్నేం చేస్తారో? చంపేస్తాను. వద్దు వద్దు, మీ కోరికలన్నీ నేను తీరుస్తాను. మజ్జిక్కి గతిలేనమ్మా, పెరుక్కి చీటీ పంపిందట. నీ కోరికే తీరదు, నువ్వు మా కోరికలేం తీరుస్తావు? చంపేస్తావు. వద్దు, నన్ను చంపొద్దు. కొరికి చంపుతాము. ఆగు. దేనికక్క ఆపావు? 5 నిమిషాల్లో దుర్ముహూర్తం వస్తుంది. అప్పుడు దీన్ని చంపితే మనలాగా పరలోక ప్రాప్తి లేకుండా, పిశాచే మనశ్శాంతి లేకుండా ఇక్కడే చస్తుంది. ఓ, చచ్చి కూడా ఇది మనశ్శాంతి లేకుండా చావాలనుకుంటున్నావా? అవును చెల్లి. అయితే 5 నిమిషాల తర్వాత దీన్ని చంపేద్దాం. పదండి, మనం వెళ్ళిపోదాం. డాడీ, వచ్చేసావా? మళ్ళీ ఏమైంది బేబీ? ఎందుకు అరుస్తున్నావు? 5 నిమిషాల్లో నేను చచ్చిపోతాను డాడ్, నన్ను చంపేస్తారు. ఎవరు నిన్ను చంపేది? ఇంకెవరు? జయంతి రాజీ చంద్ర. ఇప్పుడు మళ్ళీ చంద్రగడ కూడా అడిగాడా? వాడిని చంపేసింది జయంతి డాడీ. ఆ రాజీ కూడా జయంతి పక్కన చేరిపోయింది. ముగ్గురు ఏకమైపోయారు. 5 నిమిషాల్లో వచ్చి నన్ను చంపేస్తానని చెప్పారు. తీసుకెళ్ళిపో డాడీ, ప్లీజ్ డాడీ, నన్ను తీసుకెళ్ళిపో. మనం ఇక్కడ టెస్ట్ వేసింది ఎందుకో తెలుసా? భ్రమలో భయపడుతూ వెళ్ళిపోదా ఉంటున్నాం. అయ్యో, నాది భ్రమ కాదు డాడీ, నిజం. ప్రాణాల కన్నా తొక్కుల ఆస్తి ముఖ్యమా? నీ ప్రేమ ముఖ్యం కదా. వాడు ఆదిత్యో సూర్యో తెలియదు కదా, తర్వాత సంగతి చూసుకోవచ్చు. ముందు పారిపోదాం పద డాడీ. ఆ దయ్యాలు వచ్చాయంటే మనల్ని చంపేస్తాయి. పద డాడీ, వెళ్ళిపోదాం. సరే, నిన్ను ఎలా చంపుతారో నేను చూస్తాను. 2 చావుల్ని నేను చూశాను డాడీ. మళ్ళీ ఇప్పుడు నువ్వు చూసేదేంటి? నా చావుని. బేబీ, నేను చచ్చిన తర్వాత నువ్వేమీ చేయలేవు. నా మాట విను, పద వెళ్ళిపోదాం. రా. నేను చెప్పేది నమ్ముతున్నావు కదా? నమ్ముతాను. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. రా. సామాన్య దెబ్బకి భయపడిపోయింది.
మీ ముగ్గురిని వాళ్ళు చంపేసినట్టు మీరు దయ్యాలై వచ్చినట్టు వాళ్ళు పూర్తిగా నమ్మేశారు. బాగా భయపెట్టారమ్మా. ఇంకా గదిలో నుంచి బయటికి రావడానికి కూడా వణికిపోతుంది. వణికిపోవడం కాదురా, దాన్ని ఇంకా భయపడి చంపేస్తాను చూడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమ్మా. సామాన్యతో ఆడుకో. నిన్ను చంపాలని చూసింది, సో అస్సలు వదలకు. ఎందుకు వదులుతాం? 3 చెరువులు నీళ్లు తాగిస్తాం. ఇక పెళ్ళన్న మాట వింటేనే సామాన్య బెదిరిపోయేటట్టు చేస్తాం. బెదిరిపోయేట్టు చేస్తారా? మీ నాయనమ్మ పెట్టిన షరతులో సామాన్య పాస్ అవ్వదు, అవ్వనివ్వను. ఇదిగో శామ్నే గెలిపిస్తాను. ఈ ఏర్పాట్లలాగానే పెళ్లి కూడా అవ్వకుండా చేద్దాం. ఈ పెళ్లి వాళ్ళకి చుక్కెదురవుతుంది. ఒంట్లో ఒక చుక్క రక్తం కూడా లేకుండా పోతుంది. వదులు డాడీ, దాని సంగతి చూస్తాను. అది యూస్లెస్ థింగ్ బేబీ. డాడీ, ఎస్, లోపలికి వెళ్ళావంటే ప్రయోజనం ఉండదు, కంఠశోష ఉంటుంది. అలా అని దయ్యంలో వచ్చి నన్ను టార్చర్ పెట్టిందని వదిలేయమంటావా డాడ్? బేబీ, నా పెళ్లికి ఎసరు పెట్టాలనుకున్న దాన్ని పోనీలే అని సర్దుకుపోమంటావా? ఎందుకు అలా అంటాను బేబీ? ఆవేశంలో ఏది చెయ్యొద్దని మాత్రమే చెప్తాను, ఆలోచించి సలహా ఇస్తాను. నా కోపం చల్లారట్లేదు డాడీ, అసలు ఇప్పుడే వెళ్ళి. బేబీ, నువ్వు వెళ్ళటం వల్ల లాస్ అయ్యేది మనమే. నువ్విప్పుడు జయంతి చేస్తుందని చెప్పావనుకో, జయంతి తను నువ్వు చంపాలనుకున్నావని చెప్తుంది. అదిగా నోరు తెరవకుండా మనంగా గెలుక్కోవడం మనకి అవసరమా? సరే డాడీ, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇలా అడిగావు, చాలా బాగుంది. మనం జయంతిని టార్గెట్ చేద్దాం బేబీ. సావిత్రమ్మ దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడదాం. తీర్పు మనకు అనుకూలంగా వచ్చేలా మాట్లాడదాం. దట్స్ ఆల్. ఇక ఆటోమేటిక్గా వాళ్ళ నోర్లు మూతపడతాయి. మీ పెళ్లి బాజా మోగుతుందమ్మా. గుడ్ ఐడియా డాడ్. జయంతిని బ్యాట్ చేద్దాం. పద బేబీ. ఓకే. డాడీ, మంగళ స్నానం గురించి చెప్పనా? ఏం చెప్తా బేబీ? జయంతి దెయ్యమై వచ్చి నిన్ను చితగ్గొట్టిందని చెప్తావా? బేబీ, మనం వచ్చిన పర్పస్ జయంతిని ఇరుకాటంలో పెట్టడానికి, మనం ఇరుక్కోవడానికి కాదమ్మా. ఇక ఆ విషయం మర్చిపో. ఓకే డాడీ, వెళ్దామా? సావిత్రమ్మ గారు, జయంతి చెల్లమ్మ వచ్చేసిందటండి. వస్తుందని నాకు తెలుసు. కొడుకు పెళ్లి చూసుకోకుండా ఉండగలదా? ఆవిడ ఉండాలనుకున్నా నా కూతుని సూర్యకి ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఇబ్బందిగా ఉందా? దేనికి? దేనికి అంటే చెప్పడానికే వచ్చారు. ఆ ఇబ్బంది ఏమిటో ఇబ్బంది పడకుండా చెప్పండి చక్రధర్. చెప్తాను సావిత్రమ్మ గారు. విషయం ఏమిటంటే, సూర్య పోలికలతో అచ్చుగుద్దినట్టు ఇంకోడు ఉన్నాడు కదండి, అతను జయంతి కొడుకే. ఈ మాట నేను అనటం లేదు, బయట ఒకటే పుకారు సావిత్రమ్మ గారు.
డాడీ కల్పించిన అబద్ధాన్ని నమ్ముతున్నట్టే ఉంది. అదేంటో ఇప్పుడే మీరు క్లియర్ చేసేస్తే నా బిడ్డను మీ బిడ్డగా చేయడానికి నాకేం అభ్యంతరం లేదండి. అంటే మీరు వేరే విధంగా అనుకోకండి. ఈ విషయం బయటికి పాకింది కాబట్టి ఆ నిజమేంటో తెలుసుకోకపోతే మీకు అవమానం, మీ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది. నిప్పులేందో పొగరాదు కదండి. అదేదో ఇప్పుడే తేల్చేయండి. ఎలాగో ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదండి. అడుగుతున్నది నిన్నే జయంతి, సమాధానం చెప్పు. సూర్య పోలికలతో ఉన్నవాడు ఎవడు? నాకు తెలియదు అత్తయ్య గారు. నీకు తెలియదేమో అనుకుని నేను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈరోజు వజ్రపాటి వంశం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పరిస్థితి వచ్చింది. ఊరి వాళ్ళందరికీ అనుమానం వచ్చిందట. అది మన వంశానికి శ్రేయస్సు కాదు. మన కుటుంబానికి కూడా శ్రేయస్సు కాదు. జరిగిన అవమానానికి నువ్వే నిష్కృతి చేయాల్సిన బాధ్యత ఉంది. చెప్పు, వాడికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? అమ్మ తెలియదని చెప్తుంది కదా నాయనమ్మ. నీకేం తెలుసు బాబు? నిజమే కదా బాబు, నీకేం తెలుసు? అప్పటికి నువ్వు పుట్టావో లేదో. మీకు మాత్రం తెలుసా? అప్పుడు మీరు మా చెల్లి పక్కనే ఉన్నారా ఏంటి? అత్త, నువ్వు వీళ్ళ మాటలు నమ్మి చెల్లెల్ని అడుగుతున్నావా? ఇదేం బాలేదు. ఇంట్లో ఉన్న దేవుళ్ళని వదిలేసి దెయ్యాలను మొక్కుతున్నట్టుంది. రాజీ, నీకు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. అమ్మమ్మా, నీకసలు మాట్లాడే అర్హతే లేదు. చెప్పు జయంతి, సమయం లేదు. నువ్వేమిటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. చెప్పు, వాడు మన మీద పగ ఎందుకు తీర్చుకోవాలనుకుంటున్నాడు? దానికి కారణం ఏమిటో, వాడికి నీకున్న సంబంధం ఏమిటో చెప్పు. చెప్పు జయంతి, చెప్పు. తెలిస్తే చెప్పనా అత్తయ్య గారు? నిజంగా నాకు తెలియదు. వాడెందుకు మన మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు? సూర్య పోలికలతో వాడెందుకున్నాడు? నా మీద ఇంత నింద ఎందుకు వచ్చిందో నిజంగా నాకు తెలీదు.
వాడెవడో నాకు తెలియదు అత్తయ్య గారు. ఈ ముసల్దిగాని కరిగిపోతా మేమెందుకు నమ్ముతాం చెల్లమ్మా? నమ్మం కదా. ముఖ్యంగా నమ్మాల్సింది మనవాళ్ళు. కంగారే లేదు. ఓ గంట టైం తీసుకొని బాగా ఆలోచించి గుర్తు చేసుకొని వచ్చి సావిత్రమ్మ గారికి చెప్పు. అత్తయ్య గారు నా మాట అదే. గంటలో వచ్చి చెప్పు. బేబీ, మళ్ళీ డైవర్ట్ చేసి సక్సెస్ అయ్యాం. వాళ్ళు ఒక గంట వరకు మన గురించి ఆలోచించరు. వాళ్ళు తలలు పట్టుకొని కూర్చుంటారు. ఈ లోపు రంగడిగాడిని పట్టుకొని వేసేద్దాం. ఆ తర్వాత సావిత్రమ్మ దగ్గరికి వెళ్ళి ఆదిత్య గురించి మనకెందుకులేండి, చెల్లి నిప్పు అని చెప్పి నమ్మించి నీ పెళ్లి చేసేస్తాను కదా. నువ్వు సూపర్ డాడ్. ఇంతకీ ఆ మూకుడు ఎక్కడున్నట్టు? వెతుకుదాం పద, వెతుకుదాం పద. శామ్, ఆ సామాన్య చక్రధర్ వాళ్ళు కావాలని అత్తగారి దగ్గర నన్ను ఇరికించారు. అసలు నేను బతుకున్నట్టు వాళ్ళకెలా తెలిసింది? తెలుసుకోవడమే చిన్నత్త వాళ్ళ పని. మనం జాగ్రత్తగా లేకపోవడం వల్ల కనిపెట్టారు. కనిపెట్టింది కాక నా పని పట్టేట్టుగా ఉన్నారుగా. భయపడకు చిన్నత్త. భయపడకుండా ఎలా ఉండగలను శామ్? ఆదిత్య సంగతి తేలాల్సిందే అని పెద్దవాడు టైం పెట్టేశారుగా. పెట్టని చిన్నత్త, ఆ టైం అయ్యేలోపు ఆదిత్యను తీసుకొస్తాంగా. ఏమంటున్నావు శామ్? ప్లాన్ రెడీ అయింది. ప్రాబ్లం కాకుండా ఆదిత్య ఆ స్థానంలో స్థానం పొందేస్తాడు. ఎలా? శాంతమ్మ గారి ఎంట్రీతో. శాంతమ్మ? ఆ శాంతమ్మ నువ్వు ఆదిత్యనిచ్చిన శాంతమ్మే. కానీ ఆవిడొచ్చేం చెప్తుంది? మనం చెప్పేదే. మనమేం చెప్తాం? పద చెప్తాను. శామ్,